హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన వీడియోనండి. అస్సలు మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది ఈ సొసైటీలో ఇచ్చే కంప్లైంట్ ఏంటో తెలుసా? మేము చాలా మంచి వాళ్ళమండి, ఒకరికి మంచి చేయడం తప్పితే ఎవ్వరికి చీమ కూడా హాని చేయమండి. అయినా కానీ మమ్మల్ని ఎందుకు ఈ సొసైటీ వెలేస్తున్నారండి, మాకు సొసైటీలో విలువ లేదండి, మమ్మల్ని తొక్కేస్తున్నారండి, మా జీవితాలతో ఆడుకుంటున్నారండి అని చెప్తున్నారు కదా. నిజంగా మంచితనం అస్సలు తప్పు కదండి, ఉండండి. కానీ అమాయకత్వం మాత్రం మీ తప్పే. అమాయకత్వం మాత్రం మీ మూర్ఖత్వమే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న కలికాలంలో మీరు అమాయకత్వంగా ఉంటే ఒక్కొక్కళ్ళు మిమ్మల్ని చీల్చి చెండాడుతూ ఉంటారు. కాబట్టి అవసరమైనప్పుడు మీ యొక్క ప్రతాపాన్ని బయటికి తీయండి. వాళ్ళు తొక్కేయాలని ప్రయత్నిస్తే నేను బొమ్మని కాదు నిప్పుని అని తెలియజేయాలి. వాళ్ళకి మంచితనంగా ఉండాలి, చాలా పవర్ఫుల్ మాటలు మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. మంచితనంగా ఉంటూ నీతిని నిజాయితీని తప్పకుండా పవర్ఫుల్గా ఎలా మారాలి, సింహంలా ఎలా ఉండాలి అనేది ఈరోజు వీడియో. కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి, మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అవి కూడా చాలా క్లుప్తంగా 5 పాయింట్లు చెప్తాను. అందులో నెంబర్ 1, మీ అందరూ చాలా అబ్జర్వ్ చేసి ఉంటారండి, ఈ లోకం చాలా అంటే చాలా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే ఇది ఒక అడవిలాగా మారిపోయిందండి. వేట ఆడేవాళ్ళు ఉన్నారు, వేటకి గురయ్యే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అడవిలో మీరు సాధు జంతువులాగా మారి మీ యొక్క బాధలు, కష్టాలు, మీ యొక్క వీక్నెస్లు అందరికీ చెప్పుకుంటూ ఉన్నారనుకోండి, అందులో 90% ప్రజలు ఏం చేస్తారో తెలుసా? అరే వీడు మనకంటే దరిద్రమైన స్థాయిలో ఉన్నారా అని చెప్పేసి మీ మీద జోకులు వేసుకుంటూ అదొక కామెడీగా చేసుకుంటూ ఆనందపడిపోతూ ఉంటారు. మరి మిగతా 10% ఏం చేస్తారో తెలుసా? మీ యొక్క బలహీనతల్ని వాళ్ళ ఆయుధంలాగా మలుచుకొని మిమ్మల్ని దెబ్బతీయటానికి ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే చెప్తున్నా, మీ యొక్క కష్టాలని, మీ యొక్క బాధల్ని మీలోనే దాచుకోండి. మీ యొక్క బలాన్ని మాత్రమే ఈ లోకానికి చూపించండి. అలా కాకుండా వాళ్ళ సానుభూతి కోసం మీ యొక్క బలహీనతలన్నీ బయట పెట్టేసుకుంటూ ఉన్నారనుకోండి, అక్కడ సానుభూతి దొరకపోగా మీరు బలిచ్చేటటువంటి ఒక మేకలాగా మారిపోతారు. కాబట్టి నెంబర్ 1 పాయింట్ ఏంటి? మీ కష్టాలు, బాధల్ని బయటకు కనిపించకండి, మీ యొక్క బలాన్ని మాత్రమే చూపించండి. అప్పుడే ఈ సొసైటీలో మీకు ఒక వాల్యూ ఉంటుంది. సింహంలాగా కనిపించండి, ఓకేనా? ఇక నెంబర్ 2, మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ మనసుతో తీసుకోకండి, మీ యొక్క బ్రెయిన్తో తీసుకోండి. ఇలా ఎందుకంటున్నానంటే, మనసు ఎప్పుడు కూడా ఎమోషనల్కి పడిపోతుందండి, మన ఎమోషన్స్తో ఆడుకుంటుంది. కానీ బ్రెయిన్ ఎప్పుడు కూడా మనకి కరెక్ట్ నిర్ణయాన్ని చూపిస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే భావోద్వేగాలకి గురైపోతారో అప్పుడే కరెక్ట్గా అదే టైంలో ఈ లోకం మీతో ఆడుకొని వాడుకొని వదిలేస్తుంది. మీ మనసు చాలా మంచిది, చాలా విశాలమైనది కాదన్ను, కానీ దానికంటే కూడా మీ బ్రెయిన్ని ఇంకా పవర్ఫుల్గా మార్చుకోండి. మీ మెదడు ఎప్పటికప్పుడు చురుగ్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో గెలవాలి అంటే కేవలం మనసుతో సాధ్యం కాదండి, చాలా పదునైనటువంటి మీ మెదడును, మీ బ్రెయిన్ని ఖచ్చితంగా వాడాల్సిందే. కాబట్టి ఈ ప్రపంచంలో గెలవాలి అంటే అది బ్రెయిన్తోనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఎమోషనల్కి బలైపోయి బానిసనిగా మారిపోతారో లేదా చురుగ్గా ఆలోచించి రాజులాగా బ్రతుకుతారో నిర్ణయం మీదే. ఇక నెంబర్ 3, మీరు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు, మీ చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ ఎలా ఉంది ఒక్కసారి గమనించుకోండి. సోమరిపోతుతనం, ఎటువంటి గోల్స్, లక్ష్యం లేనటువంటి వాళ్ళు, ఎప్పుడు కంప్లైంట్లు ఇస్తూ ఉంటాం, అసూయ పడుతూ ఉంటాం, అత్యాశ కలిగి ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మీ చుట్టూ ఉన్నారనుకోండి, మీరు కూడా ఖచ్చితంగా అలాగే తయారవుతారు. అందులో డౌటే లేదండి. కాస్త లేట్ అవుతుందేమో కానీ మీరు అలాగే తయారవుతారు. సింహంతో స్నేహం చేస్తే వేటాడటం నేర్చుకుంటారు, గాడిదతో స్నేహం చేస్తే తన్నులు తినటం నేర్చుకుంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూ ఉన్న సర్కిలే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఎలాంటి వారి మధ్య ఉంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అలాంటి వాళ్ళ మధ్యలోనే మీరు ఉండాల్సి వస్తుందండి అంటే ఒంటరిగా సింహంలా బ్రతకడం నేర్చుకోండి, గొర్రెల్లా గుంపుల్లో మాత్రం కలిసిపోకండి. ఇక నెంబర్ 4, ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు సూటిగా కళ్ళల్లోకి చూసి మాట్లాడటం అలవాటు చేసుకోండి. మీరు పక్క చూపులు చూసుకుంటూ మాట్లాడితే మీరు భయపడుతున్నట్లు ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి ఎదుటి వారి కళ్ళల్లోకి చూసి ధైర్యంగా మాట్లాడండి. అది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది, మీలో ధైర్యాన్ని తెలియజేస్తుంది, మీ మాటలకి బలం పెరుగుతుంది. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కూడా తక్కువ అంచనా వేయలేరు. ఎప్పుడైతే వాళ్ళ మాటలకు మీరు భయపడినట్లుగా కనిపిస్తున్నారో అప్పుడు వాళ్ళ వేటకి మీరు బలైపోయినట్లే. కాబట్టి వేటకు బలైపోతారా, ధైర్యంగా కళ్ళల్లోకి చూసి మాట్లాడతారా, మీరే డిసైడ్ అవ్వండి. ఇక నెంబర్ 5, ఓర్పు. అవసరమైనప్పుడు ఓర్పుగా లేరో, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడైతే మీరు తీసుకుంటారో మీరు మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. ఓర్పుగా ఉండండి, కానీ అమాయకత్వంగా మాత్రం ఉండకండి. సమయం దొరికిందో మీ శత్రువుకి కోలుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు. వేటగాడు కూడా బాణం వేసే వరకు కూడా సైలెంట్గానే ఉంటాడు, ఓపికగానే ఉంటాడు. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి, మిమ్మల్ని గొప్ప స్థాయిలో ఉంచుకోండి.
చాలా ఓపికగా అవకాశం కోసం సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అమాయకత్వంగా మాత్రం ఉండకండి. మీలోటటువంటి ప్రతాపాన్ని బయట తీయండి. ఎవరి కోసమో మీ యొక్క గౌరవాన్ని మీరు ఎప్పుడూ తగ్గించుకోకండి. ఎందుకంటే మీ విలువని మీరు కాపాడుకోకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని హీనంగా చూస్తుంది. ఎంత ఓపికగా ఉండాలి అంటే ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు, మాటలతో రెచ్చగొడుతున్నప్పుడు కోపంతో మాత్రం ఊగిపోకండి. అదే సమయంలో అప్పుడే మీరు ఓపిక చాలా అవసరం. చిన్న స్మైల్ ఇచ్చి పక్కకు వెళ్ళిపోండి. సమయం వచ్చేదాకా చూడండి. సమయం వచ్చినప్పుడు మాత్రం అమాయకత్వంగా ఉండకండి. సమయం కోసం చూడకుండా మీరు తొందరపడ్డారో మీ ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకున్నట్లే. మీరు ఎప్పుడైతే ఇలా బిహేవ్ చేస్తారో, ఎప్పుడైతే ఇలా ఓపికగా ఉంటారో అవతల వాళ్ళు సగం ఓడిపోయినట్లేనండి. మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క విజయంతో అవతల వాళ్ళకి చెంప దెబ్బ కొట్టినట్టుగా ఉండాలి. అప్పుడే మీ విలువేంటో, మీ సత్తా ఏంటో ఈ సమాజానికి తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు ఓపికగా ఉండాలో, ఎప్పుడు మీ ప్రతాపాన్ని బయటకు తీయాలో, ఎప్పుడు సింహంలాగా గర్జించాలో, ఎప్పుడు ఎంతవరకు మీ మంచితనాన్ని చూపించాలో అర్థమైంది కదా. కాబట్టి సాధు జంతువులాగా మాత్రం ఈ ప్రపంచంలో ఉండకండి. ఈ ప్రపంచం అనే అడవిలో సాధు జంతువులాగా ఉండి వేటకు బలైపోతారో, సింహంలాగా ఉండి ఈ అడవికి రారాజు అవుతారో మీరే తెలుసుకోండి. కాబట్టి మీ లైఫ్లో ఈ 5 పాయింట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. సింహంలాగా బ్రతికేయండి. ఓకేనా? ఈ 5 పాయింట్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.